దైవ సేవకులకు, వేదిక మీద ఉన్నటువంటి దైవజనులు, అలాగే ఇక్కడున్న పెద్దలు, మీ అందరికీ కూడా ప్రభు నామములో నా వందనములు, శుభములు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలండి. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. హ్యాపీ క్రిస్మస్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియులారా, మరి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆలస్యం చేయకుండా దేవుని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకాసు సువార్త 2వ అధ్యాయం 10వ వాక్య భాగాన్ని చదువుకుందాం. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దేవుడు ఈ వాక్యాన్ని మనం వినికిడిలో దీవించుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రియులారా, దాదాపుగా సుమారుగా 2000 సంవత్సరాల క్రితం మనం ఆరాధిస్తున్నటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రక్షకుడిగా జన్మించినటువంటి శుభదినమే ఈ క్రిస్మస్ పండుగని మనం దీన్ని ప్రత్యేకంగా ఆరాధన చేసుకుంటున్నాం. ఇక్కడే కాదు, ప్రపంచమంతా జరుపుకునే పండుగ క్రిస్మస్ పండుగ. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో పుట్టాడు అని మనం మాట్లాడుకుంటున్నాం సహజంగా. యాక్చువల్గా దేవునికి పుట్టుకలు, మరణాలు అనేవి అతీతమైనవి. అంటే మీకు అర్థం కావడానికి చెప్పాలంటే, పుట్టాడు అంటే అర్థం ఏంటంటే, అంతవరకు అదృశ్యంగా ఉన్న దేవుడు ఇప్పుడు మనందరి మధ్యలో ప్రత్యక్షమయ్యాడని అర్థం. అంతేగాని లేనివాడెక్కడో ఇక్కడ వచ్చి ఉండలేదు. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే అంతవరకు పరలోకంలో ఉన్నటువంటి దేవుడు, అదృశ్య రూపముగా ఉన్నటువంటి దేవుడు దృశ్య రూపములోనికి తన ప్రత్యక్షతను మానవాళికి కనపరచడానికి లోకానికి దిగి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ శుభ సందర్భాన్నే మనం ఏమంటున్నామంటే క్రిస్మస్ పండుగ అంటున్నాం. ఈ మాట ఎందుకు చెప్తున్నామంటే, నిన్న మొన్న పుట్టినవాడు మీ దేవుడు ఎలాగవుతాడయ్యా అంటారు చాలామంది. యేసు ప్రభు వారు నిన్న మొన్న పుట్టినవాడు కాదు, ఆది నుండి ఉన్నవాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అదృశ్య రూపంలో ఉన్న దేవుడు, ఏమండి, కనబడకుండా ఉన్నటువంటి దేవుడు తన ప్రత్యక్షతను మానవాళికి అనుగ్రహిస్తూ వచ్చినటువంటి ఆ సందర్భమే క్రిస్మస్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. సరే ప్రియులారా, మరి ప్రతి ఆదివారం మనం చేసేది ఏంటి? అది క్రిస్మస్ కాదా? చెప్పండి. మరి ప్రతి ఆదివారం ఇంతమంది కనబడరే మందిరాల్లో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే క్రిస్మస్ అంటే అర్థం మనకు తెలియదు. క్రిస్మస్ అంటే అర్థం ఏంటంటే క్రీస్తుకు ఆరాధన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆయన్ను దేవునిగా మనము ఆయన ఆరాధిస్తున్నాం. చూసారా? ఆ ఆరాధన అంతా కూడా క్రిస్మస్సే. అంటే ప్రతి ఆదివారం మనం చేసే ఆరాధన కూడా క్రిస్మస్ ఆరాధనే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే మనందరం ఏం చేసామంటే మన భక్తిని సంవత్సరంలో ఒక రోజుకు పరిమితం చేశాం. అంతేనా? ఏం చేసాం? సంవత్సరంలో ఒక్క రోజుకు పరిమితం చేసి ఒక్కరోజు దేవుని మందిరానికి వచ్చి చక్కగా
పాలు పంపులు పొంది క్రిస్మస్ పండగ నేను చేసుకున్నాను ఈ సంవత్సరం అని అనుకుంటున్నాం. కానీ నిజానికి ప్రతి ఆదివారం మనము చేసే ఆరాధన అది కూడా క్రిస్మస్ ఆరాధనే అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈ రోజున మీరు ఎలాగునా నేను దేవుని మందిరానికి వెళ్ళాలి, క్రిస్మస్ ఆరాధనలో పాలు పంపులు పొందాలనే ఉద్దేశంతో ఎక్కడెక్కడి నుండో వచ్చి ఎలా పోగయ్యారో, అలాగే ప్రతి ఆదివారము కూడా దేవుని సన్నిధిలో నేను కనబడాలని వచ్చుదురుగాక. ఆమేన్, హల్లెలూయా. అప్పుడే నీ భక్తి నామకార్థమైన భక్తిగా ఉండదు, యథార్థమైన భక్తిగా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక సందేశంలోకి నేను మిమ్మల్ని తీసుకొని వెళ్తాను. యేసు ప్రభు వారు ఈ లోకంలో ఆ జన్మించినటువంటి ఆ సందర్భాన్ని పురస్కరించుకొని చెప్పబడినటువంటి మాట మనం ఇప్పుడు చదువుకున్న మాట. పరలోకం నుండి దేవుని దూతలు దిగివచ్చి వారు తెలియజేసిన మాట ఏంటంటే, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహాసంతోషకరమైన సువార్తమానము మీకు తెలియజేస్తున్నాను. అదేంటంటే రక్షకుడు మన కొరకు పుట్టాడు, ఆయన ప్రభు అయిన. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రక్కన వాళ్ళకి చెప్పండి, నీ రక్షకుడు లోకంలో పుట్టాడని చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. ఆయన ఎవరంట? ప్రభు అయిన క్రీస్తు. ఇప్పుడు చెప్తాను వినండి. ప్రజలందరికీ సంతోషకరమైన సువార్తమానమని దేవుని దూతలు ఎందుకు మాట్లాడారో చెప్తాను, ఒక్క మాట మీరు వినండి. ప్రజలందరికీ అంటే మన దేశస్తులనే కాదు, లేకపోతే మన కులపోళ్ళని కాదు, మన మతపోళ్ళని కాదు, లేకపోతే ఇంకా మన భాష మాట్లాడే వాళ్ళని కాదు. భూమి మీద యావత్తు ప్రపంచంలో ఎక్కడ ఏ ప్రదేశంలో మానవాళి ఉన్నా కూడా వాళ్ళందరికీ సంబంధించినటువంటి, వాళ్ళందరికీ సంతోషాన్ని కలగజేసినటువంటి వర్తమానము దేవదూతలు ప్రకటించారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందరికీ సంతోషం ఎవరి వల్ల అంటే యేసుక్రీస్తు ప్రభు ద్వారా కలుగుతుందట. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు సంతోషాన్ని కోల్పోయేటట్లు చేసేది ఏంటో తెలుసా? సమస్యలు. చెప్పండి. సమస్యలు వచ్చి పడినప్పుడు, వేదనలు వచ్చి పడినప్పుడు, దుఃఖం వచ్చి పడినప్పుడు, తీరని బాధలు వచ్చి మానవ జీవితంలో వేధించినప్పుడు మనిషి సంతోషముగా ఉండలేడు, దుఃఖముఖులుగా ఉంటాడు. మీకు ఈరోజు నేను చెప్పబోయే విషయం ఏంటంటే, క్రీస్తు పుట్టుకతో అన్ని సమస్యలు తొలగిపోయాయి. దేవునికో స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు ద్వారా ప్రతి సమస్య పరిష్కరించబడుతుంది. నీ సమస్య ఏదైనా పరిష్కరించబడుతుంది. నేను ఒక్కొక్కటిగా కొన్ని విషయాలు మీతో చెప్తాను. మొదటగా మరియ గురించి చెప్తాను. దేవుని దూత మరియ దగ్గరికి వచ్చి ఏమని ప్రకటించిందంటే, దయాప్రాప్తురాలా నీకు శుభము, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని అంటావు. ప్రవక్తలు లేఖనాల్లో చెప్పబడిన మాట ఏంటంటే, కన్యక గర్భవతి అయి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేల్ అని పేరు పెడతారు అని చెప్పబడింది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కన్యక గర్భము ధరిస్తే అందరు మెచ్చుకుంటారు కదా, ఏమంటారు? మంచి పని చేశారంటారా? ఏమంటారు? అందరూ నిందిస్తారు కదా, అందరూ అవమానపరుస్తారు కదా, అందరూ లేనిపోని మాటలు అంటారు. ఆ అమ్మను చూడగానే అందరూ చెవులు కొరుక్కుంటారు. ఈ పరిస్థితి తను ఫేస్ చేయాలంటే, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, తను ఎదుర్కోవాలంటే, అలాంటి పరిస్థితుల గుండా ఒక కన్యక నడిపింపబడాలి అంటే ఎంత బాధాకరమైనటువంటి విషయం అది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అక్కడ ఆమె దేవదూతతో మాట్లాడుతుంది. అయ్యా, నేను చాలా పవిత్రమైన దాన్ని, పురుషుని ఎరుగునటువంటి దానిని, పవిత్రంగా భక్తి చేసినటువంటి దానిని, ఇంత మంచి పేరున్నటువంటి ఆవిడ సాక్ష్యం చెడిపోతుంది, ఆవిడ ప్రవర్తన మీద మచ్చపడుతుంది,
లోకమంతా ఆవిడను ఆడిపోసుకుంటుంది. అసలు ఇలాంటి నిందలు, అవమానాలు, పరిస్థితులు నిష్కారణంగా నా జీవితంలో ఎదురైతే నేను ఎలా బ్రతకాలి, నేను ఎలా జీవించగలను? దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ విషయాలన్నిటిని గురించి ఆమె దేవదూతతో మాట్లాడినప్పుడు దేవదూత ఏమందో తెలుసా? భయపడకము. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. భయపడకము అనే మాట ఎందుకు చెప్పిందంటే, భయపడే పరిస్థితులు అవన్నీ ఎలా, లోకాన్ని ఎలా ఎదుర్కోవాలి, ఆ సమస్యను ఎలా అధిగమించాలి, ఆమెకు చెప్పబడిన ఒక మాట ఏంటో తెలుసా? భయపడకము, నీకు దేవుడు కృప ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీవు దేవుని వలన కృప పొందుకుంటావు. నువ్వు దేవుని వలన కృప పొందుకుంటావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. దేవుని కృప ఉంటే ఏ సమస్యనైనా అలవోకగా మనము దాటి వెళ్ళగలము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే ఆమెకున్న సమస్యలో ఆమెకు దేవుడు ఏమిచ్చాడంట? కృప ఇచ్చాడు. విపత్కరమైన పరిస్థితులు, లోకంలో ఎవరికి ఎదురు కానటువంటి సమస్య తనకే ఎదురైన సందర్భాలలో ఆ సమస్యను జయించడానికి ఆమెకి ఏం అనుగ్రహించబడిందంటే కృప అనుగ్రహించబడింది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొద్ద నుండి ఆమె ఆ కృపను పొందుకున్న తరువాత, పరిశుద్ధాత్మ ద్వారా ఆమె నింపబడిన తరువాత ఆమె దాన్ని ఒక సమస్యగా ఫీల్ అవ్వలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా ఎడల దేవుని చిత్తము ఈలాగా ఉండడం అని ఆమెకు గ్రహింపు అయినప్పుడు ఆ చిత్తాన్ని నెరవేర్చడానికి ఆమె వెనకాడకుండా ముందుకు వెళ్ళింది. చప్పట్లు కూడా దేవుని మహిమపరుద్దాం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితంలో ఎదురయ్యే ఏ విధమైనటువంటి పరిస్థితులైనా, అంటే అందరికి వచ్చే సమస్యలు కాకుండా వింత సమస్యలు నీ జీవితంలో వచ్చినా సరే దేవుడు తన కృప నీకు ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఆశ్చర్యంగా జయించడానికి తగిన కృప నీకు అనుగ్రహించబడుతుంది. చక్కగా ఆ పరిస్థితిని ఫేస్ చేయడానికి ధైర్యం నీకు వస్తుంది. ఆ పరిస్థితిని నువ్వు చక్కగా అవలీలగా జయించగలుగుతావు, సాక్షిగా నిలబడగలుగుతావు. ఆమేన్, హల్లెలూయా. రెండోది యోసేపు సమస్య. ఇది ఫ్యామిలీ ప్రాబ్లం. చెప్పండి, ఫ్యామిలీ ప్రాబ్లం. మనం మీకు అర్థం కావడానికి చెప్తాను. మన వివాహ సంప్రదాయం వంటిది కాదు యూదా వాళ్ళ వివాహ సంప్రదాయం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. వాళ్ళు ప్రదానం చేయబడిన తరువాత వెంటనే పెళ్లి పెట్టుకోరు. మనోళ్ళైతే ఉదయం 6 గంటలకు ప్రదానం పెట్టుకొని 10 గంటలకి పెళ్లి చేసి పంపించేస్తారు. కానీ వాళ్ళు అలా కాదు. ప్రధానానికి వివాహానికి మధ్య చాలా సమయం ఉంటుంది. ఈ సమయంలో ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, వారు ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒకరి మనస్సు ఒకళ్ళకి అర్థం అవ్వాలి, ఒకళ్ళ విషయాలు ఒకళ్ళకి అర్థం అవ్వాలి, ఒకళ్ళ ఇష్టాలు మరొకళ్ళకి అర్థం కావాలి, ఒకళ్ళ మనస్సు మరొకళ్ళకి తేటగా అర్థం అవ్వాలి. ఆ తరువాతనే వారికి ఒక నిర్ణయం వస్తుంది. ఎస్, ఈమెను నేను వివాహం చేసుకొని సంతోషంగా ఉండగలను, ఆయన నేను వివాహం చేసుకొని సంతోషంగా ముందుకు వెళ్ళగలను. అప్పుడు పెద్దలు ఒక దినం నిర్ణయించి ఆ దినమున వివాహ దినముగా ప్రకటించి వాళ్ళిద్దరికీ వివాహాన్ని జరిగించి వాళ్ళకి జరిగిస్తారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అప్పటి నుండి వాళ్ళిద్దరూ ఒక ఇంటిలో కాపురం ఉండడం ప్రారంభిస్తారు. ప్రియులారా, గమనించండి, ఇక్కడ ఏం జరిగిందో తెలుసా? వివాహానికి ప్రధానానికి మధ్య సమయం జరుగుతూ ఉంది. అయితే ఈలోపే ఆమె గర్భవతి అన్న సమాచారం యోసేపు దాకా వచ్చింది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఈమెను నేను పెళ్లి చేసుకొని ఈమెతో నా జీవితాన్ని పంచుకొని ముందుకు వెళ్ళాలా వద్దా అన్న తీవ్రమైనటువంటి ఆలోచనలో పడిపోయాడు. ఎవరు? యోసేపు. ఒక నిర్ణయానికి రాలేకపోతున్నాడు. ఏం చేయాలి ఇప్పుడు? ఏం చేయాలి ఇప్పుడు? అదే మత్తయి సువార్తలో మనం చదువుతున్నాం. ఆయన అలాగా ఆలోచించుకుంటా ఎన్ని దినాలు గడిపాడో మనకు తెలియదు. ఒకరోజు రాత్రి కాల సమయంలో ఆమెను ఇక ఏమనుకున్నాడంటే ఇక ఆమెను విడిచి పెడదాం అనుకున్నాడు.
ఏమనుకున్నాడు చెప్పండి? ఆమెను విడనాడదాం అనుకున్నాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? ఇక విడాకులు ఇచ్చేద్దాం అనుకున్నాడు. ఇక ఆమెకు నాకు ఏ సంబంధం లేకుండా దీన్ని క్యాన్సిల్ చేసుకొని, ఈ ప్రధానాన్ని క్యాన్సిల్ చేసుకొని, లేకపోతే ఈ వివాహాన్ని క్యాన్సిల్ చేసుకొని తెగతెంపులు చేసుకుందాం అనుకున్నాడు. ఇది కుటుంబ సమస్య. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. చాలామంది భార్యాభర్తల మధ్య అవగాహన లేమి వల్ల చాలా సమస్యలు ఎదురవుతాయి. ఎంత దాకా వెళతాయంటే అవి ఒకళ్ళనొకళ్ళు విడిపోయేంత వరకు కూడా ఆ సమస్యలు అంత తీవ్రంగా చెలరేగుతాయి కొన్ని సందర్భాలలో. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఇక ఆయనైతే అనుకున్నాడు, ఖచ్చితంగా ఆమెను విడనాడదామని అనుకున్నాడు. అయితే విడనాడేటప్పుడు మనందరం ఏం చేసుకుంటామంటే పంచాయతీలు పెట్టుకొని ఊళ్ళంతా అల్లరి చేసుకొని ఒకళ్ళ మీద ఒకళ్ళు బురద చల్లుకొని నానా రాద్ధాంతం చేసుకొని కుటుంబ పరువు అంతా బజారుకి వేసుకొని ఆ తర్వాత మనము విడిపోతాం. లోకంలో జరుగుతున్న పద్ధతి చెప్తున్నాం. కానీ ఆయన చాలా నీతిమంతుడంట. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన నీతిమంతుడని ఎందుకు చెప్పాడంటే ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడదనాడదాం అనుకున్నాడు. అంటే ఆమెను వదిలేసి నేను ఎటన్నా కనబడకుండా వెళ్ళిపోదాం అనుకున్నాడు. దేవునికి ఒకసారి స్తోత్రం కలుగునుగా. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే అలాగా అనుకుంటున్నాడో అప్పుడు ఆ కుటుంబం కట్టడానికి దేవుడు ఏం చేశాడు తెలుసా? దేవదూతను పంపించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. యోసేపుకున్నటువంటి ఆ అనుమానం అంతా పోయేటట్లుగా, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, వాళ్ళిద్దరి మధ్య వచ్చినటువంటి ఆ భేదాభిప్రాయం అంతా తిరిగిపోయి చక్కగా ఆమెను చేర్చుకొని, ఆమెను, హల్లెలూయా, ఆమెకు భర్తగా ఉండడానికి ఇష్టపడి, భార్యగా చేసుకోవడానికి ఇష్టపడి చక్కగా ఆ కుటుంబం అంతటిని యజమానిగా ఉండి నడిపించడానికి అతనికి మనస్సు కలిగేటట్లుగా అతని కలలో దేవదూత వచ్చి అతనితో మాట్లాడి అతనికి ఉన్నటువంటి సమస్యను పరిష్కారం చేసింది. చప్పట్లు కొట్టండి, దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా. అక్కడ చెప్పబడిన మాట ఏందో తెలుసా? దేవుని దూత వచ్చి, ఇదిగో నీకు ప్రదానం చేయబడినటువంటి కన్యకగా ఉన్నటువంటి ఆ మరియను నువ్వు చేర్చుకొనుటకు భయపడవద్దు, ఎందుకంటే ఆమె గర్భము ధరించింది, పరిశుద్ధాత్మ వలన. ఆయన డౌట్స్ అన్నీ తీర్చేసిందండి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఆ అనుమానమే కానీ, ఆ పొరపచ్చలే కానీ, భార్యాభర్తల మధ్య ఉండవలసిన ఉండకూడనటువంటి ఆ భేదాలన్నిటినీ కూడా తొలగించి అన్యోన్యంగా ఆమెను చేర్చుకొని కను వరకు కూడా జాగ్రత్తగా ఆమెను చూసుకోవడానికి, ఆమె, హల్లెలూయా, ఆమెతో జీవితాన్ని పంచుకోవడానికి మంచి మనస్సును యోసేపుకి ఇచ్చి వాళ్ళ కుటుంబ సమస్యను, ఫ్యామిలీ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయింది. ఆమె, హల్లెలూయా. క్రిస్మస్లో పర్సనల్ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వటం చూసాం. రెండోది యోసేపు కుటుంబ సమస్య సాల్వ్ అవటం చూసాం. ఇప్పుడు గొర్రెల కాపరుల దగ్గరికి వద్దాం. వీళ్ళ సమస్య ఏంటంటే ప్రొఫెషనల్ ప్రాబ్లం. వీళ్ళకుంది ఏంటంటే వృత్తి, వీళ్ళ పని యొక్క సమస్య. మీరు గమనించండి, ఏ గొర్రెల కాపరులైనా చక్కగా పగలంతా కూడా తీసుకొని వెళ్ళి ఆ పొలాల్లో వాటినన్నిటినీ మేపుకొని చక్కగా రాత్రి అయ్యేసరికి వాటినన్నిటినీ ఒక దొడ్డి దగ్గరికి తోడుకొని వచ్చి చక్కగా అక్కడ వాటినన్నిటినీ పెట్టుకొని రాత్రి మంచిగా విశ్రాంతి తీసుకుంటారు. తెల్లవారి లేచిన తర్వాత మరలా వాటిని తోలుకొని పొలానికి వెళ్ళి మేపుకుంటారు. కానీ ఇక్కడ రాయబడిన మాట ఏందో తెలుసా? లూకాసు సువార్త 2వ అధ్యాయం 8వ వచనం చదివితే, ఆ దేశములో గొర్రెల కాపరులు రాత్రి వేళ మందను కాచుకోవాల్సిన పరిస్థితి వచ్చిందండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే విశ్రాంతి తీసుకొనవలసిన సమయంలో విశ్రాంతి లేకుండా, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, మందను జాగ్రత్తగా కంటికి రెప్పలా కాపాడుకొనవలసినటువంటి పరిస్థితి వచ్చింది. అంటే వాళ్ళుంటున్న ప్రాంతంలో క్రూర మృగాల వల్ల ఆ సమస్య వచ్చిందో మనకు తెలియదు, లేకపోతే కొంతమంది దొంగల ముఠాల వల్ల ఆ సమస్య వచ్చిందో మనకు తెలియదు. కానీ పగలు వాళ్ళు పని చేయాల్సి వచ్చింది, రాత్రి కూడా, చెప్పండి, రాత్రి కూడా
మందల చుట్టూ కూడా వాళ్ళు నిద్రాహారాలు మానివేసి వాటిని కాచుకొనవలసినటువంటి ఒక పరిస్థితి అనేది వచ్చిందండి. ఆమీన్, హల్లెలూయా. వాళ్ళ ప్రొఫెషన్లో ఒక సమస్య వచ్చి పడింది వాళ్ళకి. ఇప్పుడు పగలు నిద్ర లేదు వాళ్ళకి, రాత్రి నిద్ర లేదు. కానీ ఈ క్రిస్మస్ సందర్భంలో రాత్రి వేళ మందలు కాచుకునేటువంటి ఆ పరిస్థితుల మధ్యలో దేవుని దూత దిగి వచ్చి వాళ్ళకు కూడా ఏం చెప్తుందో తెలుసా? మీరేం భయపడవద్దు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమీన్, హల్లెలూయా. నేడు రక్షకుడిగా పుట్టాడు. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి. నేడు రక్షకుడు పుట్టాడు. చెప్పండి, ఎవరు పుట్టారంట? రక్షకుడు పుట్టాడు. ఇప్పుడు దూత చెబుతుంది, ఫలానా చోట ఉన్నాడు, ఫలానా చోట ఉన్నాడు. అప్పుడు వాళ్ళు ఏమనుకున్నారు తెలుసా? రండి, బెత్లెహేము వరకు మనము వెళ్ళి చూద్దాం రండి. అంటే మందలన్నీ ఎక్కడ వదిలిపెట్టారు? ఇప్పుడు భయం లేదు వాళ్ళకి. ఆమీన్, హల్లెలూయా, హల్లెలూయా. ధైర్యంగా మందలను వాళ్ళెవరూ లేకుండా అక్కడ వదిలిపెట్టి రక్షకుడిని ఆరాధించడానికి వెళ్ళే అంత కాపుదల వాళ్ళ చేతి పని మీద దేవుడు అక్కడ కలగజేశాడు. చప్పట్లు కూడా దేవుని మహిమపరుద్దాం. ఆమీన్, హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళకి వీళ్ళ ప్రొఫెషన్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్లు కూడా దేవుడు ఏం చేశాడంటే సాల్వ్ చేశాడు, పరిష్కారం చేశాడు. ప్రొఫెషన్ అంటే చెప్తున్నాను, నీ చేతి పని ఏంటండి? ఆ దినాల్లో వాళ్ళ జీవనోపాధి ఏంటంటే గొర్రెలు మేపటమే. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. వాళ్ళ చేతి పని అది. నీ చేతి పనిలో కూడా ఆశీర్వాదం లేక, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, దీవెన లేక, నీ కుటుంబ అవసరతలు జరగక, నీ వ్యాపారాన్ని మరొకరు తీసుకొని వెళ్ళిపోతూ నీకు లాభాలు చూడలేక, ఏంటి నా పరిస్థితి ఇలాగ అయిపోయిందని నిద్ర మానేసినటువంటి పరిస్థితులు. వ్యవసాయదారులు అయితే అందరి పంటలు బాగా పండుతున్నాయి, కానీ ఇగో ఈ వర్షం వచ్చి ఇప్పుడు పంటలన్నీ పాడైపోయిన పరిస్థితులు. ఎలాగా ఇలాంటి సమస్యలు, ప్రొఫెషన్ ప్రాబ్లమ్స్ ఏమున్నా సరే క్రిస్మస్లో అవి పరిష్కరించబడతాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. క్రీస్తును ఆరాధించటంలో ఆ సమస్యలన్నిటిలో నుండి నీకు విడుదల కలుగుతుంది. ఆమీన్, హల్లెలూయా, హల్లెలూయా. క్రిస్మస్ నాడు సమస్త మానవాళికి ఎందుకు సంతోషం అన్నాడంటే, ఎన్ని సమస్యలలో నుంచి ప్రజలు విడిపించడానికి దేవుడు రక్షకుడిని పంపించాడో మనం అర్థం చేసుకోవాలి. మొదటగా వ్యక్తిగతమైన సమస్యలు, రెండవదిగా కుటుంబ సమస్యలు, మూడవదిగా చేతి వృత్తులు లేక జీవనోపాధికి సంబంధించినటువంటి సమస్యలు ఏమున్నా సరే క్రిస్మస్లో క్రీస్తు దగ్గరికి వచ్చి ఆయన ఆరాధించి చూడు, నీకు సమస్యలన్నిటిలోంచి విడుదల కలుగుతుంది. ఆమీన్, హల్లెలూయా. మీకు ఇంకొక విషయం కూడా చెప్తాను, ఇంకొక కోణంలో నుంచి కూడా దీన్ని నేను మీతో మాట్లాడతాను. వినండి, జాగ్రత్తగా వినండి. ఈ గొర్రెల కాపరులు ఎవరో తెలుసా? ఈ గొర్రెల కాపరులు పాత నిబంధన కాలంలో ప్రత్యక్ష గుడారములో ఆరాధన ఎలా జరిగేదంటే, వాళ్ళు ఆరాధించడానికి వచ్చేటప్పుడు ఒక్కొక్కళ్ళు బలి పశువులను తీసుకొని వచ్చేవాళ్ళు. అంటే ఆ గొర్రెలను మేకలను పట్టుకొని వచ్చేవారు, ఎడ్లను పట్టుకొని వచ్చేవాళ్ళు. వాటిని వధించి వాటి రక్తముతో వారు ఆ బలిపీఠము దగ్గర ఆ రక్తాన్ని పోసి వాళ్ళు దేవుణ్ణి ఆరాధన చేసేవాళ్ళు. దేవునికి ఒకసారి స్తోత్రం చెబుదామా? ఆమీన్, హల్లెలూయా. వీళ్ళు ఎవరయ్యా? ఈ కాపరులు ఎవరయ్యా అంటే దేవాలయములో వధించబోయేటువంటి గొర్రె పిల్లలను కాచేటువంటి కాపరులు వీళ్ళు. ఆ మందను మేపేటువంటి కాపరులు వీళ్ళు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అంటే వాళ్ళు ఏపుగా పెరిగిన తర్వాత ఆ మందను దేవాలయం దగ్గరికి తీసుకొని వస్తే దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చేవాళ్ళు వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఆ గొర్రె పిల్లలను తీసుకొని, ఆ పొట్టేళ్లను తీసుకొని అక్కడ బలులు అర్పించి దేవుణ్ణి ఆరాధన చేసేటువంటి వాళ్ళు. అయితే వాళ్ళకొక వర్తమానం ఏమని చెప్పబడిందో తెలుసా? నేడు రక్షకుడు పుట్టాడు. దేవదూతలకి యేసు ప్రభు పుట్టుక గురించి గొర్రెల కాపరులకు దేవదూతలు ఎందుకు చెప్పారంటే, నాయనా ఇక మీదట ఇవి బలి ఇవ్వవలసిన అవసరత లేదు, ఇదిగో లోక పాపమును పరిష్కరించే దేవుని గొర్రె పిల్ల, వధించబడేటువంటి దేవుని గొర్రె పిల్ల పుట్టింది, ఇక ఈ గొర్రె పిల్లలతో అవసరం లేదని వాళ్ళకి ఫస్ట్ మెసేజ్ దూతలు ఇవ్వడం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా.
ఇప్పుడు నిజమైన గొర్రె పిల్ల వచ్చింది. ఇప్పుడు నిజమైన గొర్రె పిల్ల వచ్చింది. ఇక ఈ గొర్రె పిల్లలతో అవసరం లేదని దేవదూతలు మొదట వాళ్ళకే చెప్పబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ఇకపోతే నేను మిమ్మల్ని జ్ఞానుల దగ్గరకు తీసుకొని వెళతాను. దేవుని బిడ్డలారా గమనించండి. ఈ జ్ఞానులకున్న సమస్య ఏంటంటే వాళ్ళు చదివినటువంటి గ్రంథాలలో ఉన్నటువంటి పుస్తకాల ద్వారా దేవుణ్ణి కనుగొనాలనేటువంటి జిజ్ఞాస వాళ్ళకుంది. కానీ ఎక్కడ వెతుకుతున్నా కానీ ఆ లక్షణాలు ఉన్నటువంటి దేవుడు వాళ్లకు కనబడటం వల్ల. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొన్ని సంవత్సరాలు అన్వేషించారు, నిజమైన దేవుడు ఎవరో ఆయన్ని మేము ఆరాధించాలి అని. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. ఆయన తాలూకు ఆనవాళ్ళు, ఆయన తాలూకు గుర్తులు సృష్టిలో ఏమైనా ఉన్నాయా, ఆయన ఏమన్నా పుట్టినప్పుడు ఏమన్నా కనబడతాయా అని అన్ని గ్రంథాలు పరిశీలించినప్పుడు వాళ్ళకొక సూచన కనబడింది. అదేంటంటే నిజంగా దేవుడు లోకంలో ఉద్భవించినప్పుడు ఆకాశ మండలంలో ఒక గొప్ప జ్యోతి, ఒక నక్షత్రం కనబడుతుంది అని. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. ఆ నక్షత్రం ఎప్పుడు కనబడుతుందా అని దివారాత్రులు వాళ్ళు ఆకాశం తట్టు తేరి చూసుకుంటూ ఉండేవాళ్ళు. దేవుని బిడ్డలారా, కొన్ని సంవత్సరాల అన్వేషణ దేవుణ్ణి తెలుసుకోవాలని. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఒకానొక రోజున వాళ్ళు ఎదురు చూస్తున్నటువంటి నక్షత్రం వాళ్ళకి ఆకాశంలో దేదీప్యమానంగా ప్రకాశించటం ప్రారంభించింది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంతవరకు దేవుడెవరో తెలుసుకోవాలి అనే అన్వేషణతో ఉన్నటువంటి వాళ్ళు ఆ నక్షత్రాన్ని వెంబడించడం ప్రారంభించాడు. లోకములో రక్షకుడు పుట్టాడు, లోకములో రాజు పుట్టాడు, యూదుల రాజు పుట్టాడు, ఆయన ఎక్కడ ఉన్నాడు అని వెతుక్కుంటూ ఆ నక్షత్రాన్ని ఫాలో అవుతా వచ్చారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మరి కొంత సమయం వచ్చిన తర్వాత యెరూషలేము అనబడినటువంటి ఆ పట్టణం వచ్చిన తర్వాత వాళ్ళు దారి తప్పిపోవటం మనం చూస్తున్నాం. వాళ్ళు తమకున్నటువంటి జ్ఞానము చేత లోకాన్ని ఏలబోయే రాజు పుట్టాడు కాబట్టి ఆయన రాజు అంతఃపురంలో పుడతాడు అనుకొని తమకున్నటువంటి జ్ఞానము చేత దారి తప్పిపోయి వాళ్ళు హేరోదు రాజు దగ్గరికి వెళ్ళి, ఏమండి, హేరోదు రాజుతో విషయం చెప్పగానే హేరోదు రాజు భయపడి 2 సంవత్సరాల కంటే తక్కువ ప్రాయం ఉన్నటువంటి చిన్నపిల్లలను బతకనివ్వకూడదని అనుకున్నాడు. హేరోదు రాజుకు తెలియదు కాబట్టి జ్ఞానులను అర్థించాడు. కపటముగా జ్ఞానుల దగ్గర మాట తీసుకున్నాడు. నేను కూడా వచ్చి ఆరాధిస్తాను కాబట్టి మీరు వెళ్ళండి, ప్రభువుని ఆరాధించండి, తిరిగి వచ్చి ఆయన అడ్రస్ నాకు చెప్పండి. ఇలా ఎందుకు చెప్పాడో తెలుసా? యూదుల రాజుగా పుట్టిన వాడిని చంపాలనే కపట ఆలోచనతో ఆయన ఇలా చేశాడు. అయితే జ్ఞానులు రాజు కోటలో రారాజు లేడన్న విషయాన్ని గుర్తెరిగి బయటికి వచ్చి మరలా ఆకాశము తట్టు చూశారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడెవరో నిజంగా మాకు తెలియాలి. ఇంతవరకు ఆ నక్షత్రం నడిపించినటువంటి నక్షత్రాన్ని మేము వదిలిపెట్టి మా సొంత జ్ఞానాన్ని అనుసరించి మేము నడిచాం కాబట్టి నిజంగా దేవుని దగ్గరికి మేము రాలేకపోయాము. దేవుని దగ్గర దారి చూపించే ఆ నక్షత్రం వైపు మళ్ళా చూడగానే ఆ నక్షత్రం అంతా మరలా బెత్లెహేము దాకా తీసుకొచ్చి యేసయ్య ఉన్న ఇంటి మీద నిలబడిందంట. కొట్టండి చప్పట్లు కొట్టండి, దేవుని మహిమపరుద్దాం. వాళ్ళు యేసయ్యను కనుగొని ఆయన ఆరాధించి తమ పెట్టెలు విప్పి బంగారాన్ని, బోళాన్ని, సాంబ్రాణిని అర్పించి వాళ్ళు అత్యానంద భరితులై దేవుని దూతల చేత బోధింపబడి వేరొక మార్గం గుండా తమ దేశానికి వెళ్ళిపోయారట. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాళ్ళు ఇన్ని సంవత్సరాల పాటు ఏది దేవుడో, ఎవరు నిజమైన దేవుడో కనుగొనాలనే అన్వేషణ వాళ్ళకి ఫలించింది. అంతవరకు వాళ్ళకు ఒక సమస్య ఉంది. దేవుడంటే ఏంటో అర్థం కాల, దేవుడంటే ఎవరో వాళ్ళకు తెలియలేదు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కానీ నక్షత్రం వాళ్ళని నిజ దేవుని వైపుకు వాళ్ళని ఏం చేసిందండి? తీసుకువెళ్ళింది. కాబట్టి జ్ఞానుల సమస్య కూడా ఏం చేయబడిందండి? పరిష్కారం చేయబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ఇకపోతే సర్వలోకమునకు ఉన్నటువంటి సమస్యను గురించి నేను చెప్తాను. 5వ సమస్య ఏంటంటే సర్వలోకము యొక్క సమస్య. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 1-2 నిమిషాలు నేను ముగించేస్తాను. ప్రజలందరికీ వాళ్ళు ఎవరైనా కావచ్చు,
ఏ దేశంలో పుట్టని, ఏ ప్రాంతంలో పుట్టని, ఏ జాతిలో పుట్టని, ఏ భాష మాట్లాడే ప్రజల్లో పుట్టని, వీళ్ళందరికీ కామన్గా ఉన్న ఒక సమస్య ఉంది. అదేంటంటే ఏ భేదమును లేదు, మనుష్యులందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఆమీన్. హల్లెలూయా, హల్లెలూయా. మనుష్యులందరూ పాపము చేసి దేవుని మహిమను వాళ్ళు పొందలేకపోతున్నారు. అది వాళ్ళకున్నటువంటి సమస్య. అంటే దేవుడు అనుగ్రహించినటువంటి రక్షణ, దేవుడు అనుగ్రహించినటువంటి పరలోక ప్రాప్తి వాళ్ళు ఎవ్వరు కూడా పొందుకోవడానికి యోగ్యత వాళ్ళకు రావడం లేదట. ఎందుకంటే దీనికి అంతటికీ ప్రధాన కారణం ఏంటంటే వారిలో ఉన్నటువంటి పాపము. ఈ పాపము పరిష్కరించబడితే తప్ప, ఒక పాపి పరిశుద్ధుడిగా మార్చబడితే తప్ప ఆ వ్యక్తి దేవుని రాజ్యాన్ని చేరలేడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమీన్. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని వేల సంవత్సరాలుగా పరిశుద్ధులుగా మార్చబడి పరిపూర్ణులై దేవుని సన్నిధికి చేరాలని మనిషి ఆకాంక్షిస్తున్నప్పటికీ ఈ పాపముల నుండి తాను ఎలాగా విడుదల పొందాలో అర్థం కాక, వీటన్నిటిలో నుంచి ఎలాగ బయటపడాలో తెలియక మనిషి ఆ పాపములోనే చిక్కుబడి ఉన్నాడు. అయితే యేసుక్రీస్తు వారు వచ్చి కల్వారి శిలువ మీద మనందరి పాపములకు ఆయన పరిహారముగా పరిశుద్ధ రక్తాన్ని చెల్లించిన తరువాత పాపములన్నిటికీ ఏం కలిగిందంటే క్షమాపణ కలిగింది. ఆ కుమారుని యందు మనకు విమోచనం, అనగా మన పాపములకు క్షమాపణ కలుగుచున్నది. ఆమీన్. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభువుని ఎందుకు నమ్ముకోవాలయ్యా అంటే నీ పాపములు క్షమించడం కొరకు నమ్ముకోవాలి ఆయన్ని. ఉద్యోగం కొరకు నమ్ముకునేది బైబిల్ గ్రంథం చెప్పడం లేదు. అలా ఆ నమ్మిక సరైన నమ్మిక కాదు. వ్యాపారం కోసమో, చేతి పనుల్లో దీవెన కోసమో, యేసు ప్రభు దగ్గరికి వెళ్తే ఈ సమస్యలు పోతాయనో, రోగాలు పోతాయి అనే దానికి కాదు యేసు ప్రభువు నమ్ముకోవాల్సింది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నేను నా పాపములలో నుండి విడిపింపబడి పరిశుద్ధునిగా మార్చబడి దేవుని రాజ్యం చేరాలంటే యేసు ఒక్కడే మార్గం. ఆమీన్. హల్లెలూయా. మనందరి పాపముల కోసం పాపము లేకుండా జన్మించి, పాపము లేకుండా జీవించి, పాపము లేకుండా మరణించి, పాపము లేని పరిశుద్ధ రక్తాన్ని ఎవరయ్యా మన పాపముల కొరకు విమోచన క్రయధనముగా కార్చింది అంటే సృష్టి అంతటిలో యేసు ఒక్కడే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. అందుకే బాప్తిస్మం ఇచ్చు యోహాను ఆయన గురించి ఏమన్నాడో తెలుసా? ఇదిగో లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల. సమరయ స్త్రీ ఆయన ఏమందంటే ఇదిగో లోక రక్షకుణ్ణి నేను కనుగొన్నాను అంది. ఆమీన్. హల్లెలూయా. సర్వ మానవాళికి ఉన్న సమస్య ఏంటంటే పాపముల నుండి విడిపింపబడి పరిశుద్ధునిగా మార్చబడి పరలోకం వెళ్ళడంలో ఒక సమస్య ఉంది. అదేంటంటే వారి పాపములు. యెషయా గ్రంథం చెబుతుంది, ఇదిగో రక్షింపనేరక ఉండినట్లు నా హస్తము కురచ కాలేదు, విననేరక ఉండినట్లు నా చెవులు మందముగా, మీ పాపములు మీకు నాకు మధ్యలో అడ్డముగా వచ్చాయి. నువ్వు దేవుని రాజ్యం చేరకుండా, నువ్వు చనిపోయిన తర్వాత నీ ఆత్మ పరలోకంలో దేవునితో యుగాయుగాలు జీవించకుండా బ్రతికి ఉన్న కాలంలో నువ్వు చేసిన పాపాలు నిన్ను వెంటాడుతున్నాయి. వాటి నుండి విడిపించడానికే యేసు వచ్చాడు. ఆయన పరిశుద్ధంగా జన్మించాడు. కన్యక గర్భంలో ఆయన జన్మించవలసిన అవసరం ఏంటంటే పాపము లేకుండా జన్మించడం కోసం. ఆమీన్. హల్లెలూయా. పాపము లేకుండా జీవించాడు. ఆయన బ్రతికిన కాలంలో వాళ్ళకు సవాలు విసిరాడు. నాలో పాపము ఉన్నదని మీలో ఎవరైనా నేరాన్ని స్థాపించగలరా అని. వాళ్ళు ఎవ్వరూ స్థాపించలేకపోయారు, రుజువు చేయలేకపోయారు. ఆయన సిలువకు అప్పగించేటప్పుడు ఎన్నో నేరాలు మోపారు. కానీ వాడి సిలువకు మరణానికి అప్పగించినటువంటి అధికారి ఈయన యందు నాకు ఏ దోషము కనబడలేదని చెప్పాడు. ఈయన నిర్దోషి అని చెప్పాడు. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధమైన రక్తాన్ని మనందరి రక్షణ కొరకు ఆయన కల్వారి సిలువలో కార్చడం కోసమే లోకంలో జన్మించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు బల్లారాధన ఇచ్చేటప్పుడు దైవ సేవకులు ఆ ద్రాక్షరసం ఉన్న దాన్ని ఎత్తిపెట్టి మీకు చెప్తారు, ఇదిగో మీ అందరి పాపముల కొరకు కార్చిన కొత్త నిబంధన వలనైన రక్తము అన్నాడు. రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగదని
దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకే మనందరి పాపములకు అపరాధములకు క్షమాపణ కలగజేసి, అనగా నీకు శాంతినిచ్చి సమాధానమునిచ్చి దేవుని దగ్గరికి నిన్ను చేర్చడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి. ఆయన ఎప్పుడైతే వచ్చి మరణించి పాపానికి పరిహారం చెల్లించి ఏమంటే మార్గాన్ని సరళం చేశాడో, అప్పటితో మానవాళికి ఉన్నటువంటి ఈ తీరని సమస్య తొలగిపోయింది. అందరూ రక్షించబడి దేవుని రాజ్యం చేరునట్లుగా ఆయనే మార్గము, ఆయనే సత్యము, ఆయనే జీవముగా మార్చబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు సర్వలోక సమస్య పరిష్కరించబడి ప్రతి ఒక్కళ్ళు విశ్వసించిన ప్రతి ఒక్కళ్ళు నశింపక నిత్య జీవం పొందినట్లుగా ఆ కుమారుడు మనకు అనుగ్రహించబడ్డాడు. ఆమేన్, హల్లెలూయా. ఎన్ని సమస్యలు సాల్వ్ అయినాయండి? మొదటగా పర్సనల్ ప్రాబ్లం సాల్వ్ అయింది. రెండవదిగా ఫ్యామిలీ ప్రాబ్లం సాల్వ్ అయింది. మూడవదిగా ప్రొఫెషన్స్లో ఉన్నటువంటి ప్రాబ్లం సాల్వ్ అయింది. నాలుగవదిగా జ్ఞానులకు ఉన్నటువంటి స్పిరిచువల్ ప్రాబ్లం, దేవుణ్ణి వెతుకులాట, ఏమండి ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. తర్వాత ఐదవదిగా సర్వలోకములో ఉన్న మనుషులందరికీ ఉన్న ప్రధాన సమస్య పరిష్కరించబడింది. క్రిస్మస్, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అంటే క్రీస్తుకు ఆరాధన, క్రీస్తును ఆరాధించే వాళ్ళు అన్ని సమస్యల్లోంచి విడుదల పొందుతారు. ప్రభు ఈ మాటలు మన వినికిడిలో దీవించుగాక. ఆమేన్. పిల్లరా, చక్కటి సందేశాన్ని అందించిన దైవజనులు ఎలీషాయి గారికి బిగ్గరగా చప్పలు కొడుతూ వారికి మనం వందనాలు తెలియచేద్దాం. అలాగే మన ఆహ్వానాన్ని మన్నించి మన మధ్యకు వచ్చిన జనసేన పార్టీ తరఫున జిల్లా కార్యదర్శిగా ఉంటున్న వడ్డాది శ్రీని గారిని ఒకసారి బిగ్గరగా చప్పలు కొడుతూ వారిని కూడా గౌరవిద్దాం.